ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరికి అప్లాస్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక వీడియో వస్తుంది, సైడ్కి రియాక్షన్ ఇద్దాం. దానికంటే ముందు మీరు అమర్దీప్ ఫ్యానా, నితిన్ అండ్ అక్షిత ఫ్యానా, మానస్ అండ్ భాను ఫ్యానా, విశ్వాన్ నైని ఫ్యానా, ఇదంతా వదిలేసి యావర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు యావర్ ఫ్యాన్ అయిపోయి ఉంటారు అంటే కొంచెం బాధ వేసి ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే పక్కకు ఫస్ట్ వీడియో చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? రైట్. మరి ఫస్ట్ సైడ్కి స్క్రీన్ మీద వీడియో వస్తుంది, ఆ వీడియో చూడండి. ఇక్కడ లెగ్కి అంటే ఇక్కడ మధ్యలో లెగ్కి ఇంజురీ అయింది, చూపెడతారు. సో చాలా ఇంజురీ అయింది యావరికి, అంటే నడరాక ఆ సిచ్యువేషన్లో ఉండే. ఇంకా యావర్ హాస్పిటలైజ్ కూడా అయింది. మీరు ఆల్రెడీ పక్కకు చూడండి, లేవంగానే అక్కడనే మొత్తం సెట్ చేసి కాస్ట్యూమ్ వేసిండు, చేస్తా అని హైలైట్. అది అసలు ఇంత అయినాక కూడా అంత పర్ఫార్మెన్స్ చేసి ఫ్లిప్ చేసేటప్పుడు అది అయిందంటే హైలైట్. చూడండి, ఎంట్రీ హైలైట్ ఉంది మనది, మొత్తం మంచిగా ఉంది. కానీ లాస్ట్లో బ్యాలెన్స్ చేయలేకపోయిండు, అది కూడా ఉంది. చూడండి, ప్రాక్టీస్ జరుగుతుంది అంటే మొత్తం అయిపోయిన తర్వాత, ఇంజురీ అయిపోయిన తర్వాత చేసిండు. ఇది మంచిగా చేసిండు. ఇంకా లెగ్ చేసేటప్పుడు లెగ్ గమనించండి మీరు, ఇక్కడ బ్యాలెన్స్ అవుట్ అయింది, ఇక్కడ బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండే ఏంటిది అంటే అమర్దీప్ వీళ్ళంతా గెలిచిరు, కానీ యావరికి ఒక చిన్న ఇంజురీ ఇంకా అది మొత్తం అయింది కాబట్టి సో ఎక్కడో ఒక చిన్న బాధ అనేది ఉంటుంది. ఇంకా ఎపిసోడ్ ఎలా అనిపించింది ఏంటి నాకు అంటే చూడండి. సో నిన్నటి ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ ఎట్లా ఉంది ఏంటి? అమర్దీప్ విన్నింగ్ ఎట్లా ఉంది? ఇంకా యావర్ ఆ లెగ్ ఇంజురీ అయింది, దానికి ఎట్లా ఉంది ఏంటి అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నా ఒపీనియన్ చెప్తా వినండి. సో యావర్ అయితే చాలా కష్టపడ్డాడు, డూ ఆర్ డై పర్ఫార్మెన్స్ ఇచ్చిండని అనిపించింది. ఇంకా దాని తర్వాత వచ్చేసి నిజం మాట్లాడుకుంటే అమర్దీప్ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే చాలా నెగిటివ్ కమెంట్ వస్తుండే. ఎందుకంటే అమర్దీప్ ఫస్ట్ సీజన్కి వచ్చిండు, తర్వాత నెక్స్ట్ సీజన్కి వచ్చి టైటిల్ కొట్టిండు కాబట్టి అదే అమర్దీప్ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే చాలా అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుండే. ఇంకా శ్రీముఖి వచ్చేసి మా తమ్ముడు వచ్చేసి 2 సీజన్స్ నుంచి వెయిట్ చేస్తుండు, ఈ సీజన్ కొట్టేస్తాడు అని అనుకుంటున్నా అని మనకు అమర్దీప్ గురించి శ్రీముఖి అక్క ఇలా అయితే చెప్పడం జరుగుతుంది. అమర్దీప్ వచ్చేసి మంచి డైలాగ్ కొడతాడు, స్వాగ్గా నాకు మంచిగా అనిపించింది. రాజు అవ్వడానికి అందరూ రేస్లో ఉన్నారు కానీ కిరీటం మాత్రం ఒక్కళ్ళే పెట్టుకుంటారు అని అమర్దీప్ ఒక చిన్న డైలాగ్ కొడతాడు, అది హైలైట్ అనిపించింది. దాని తర్వాత యావర్ అండ్ వాసంతి పర్ఫార్మెన్స్ ఉంటుంది, నాకు మొత్తం మంచిగా అనిపించింది. నేను అప్పటికి గమనించలేను, ఇప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ రియాక్షన్ వీడియో చూసిరో అందులో యావర్కి లెగ్కి పట్టి గట్టి ఉంది, దానికి లెగ్ లేపి డ్యాన్స్ చేస్తుండు, అంటే పూర్తిగా లెగ్ కూడా కింద పెట్టేస్తలేదు యావరికి. సో దాని గురించి నేను ఎపిసోడ్లో గమనించలేను, కానీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత యావర్ ఒక వీడియో రిలీజ్ చేసిండు, ఏదైతే మీరు రియాక్షన్ వీడియో చూసిరో. సో అందులో వచ్చేసి లెగ్కి అరే ఇలా ఇంత కష్టపడి డ్యాన్స్ చేయడం, ఇంత ఇన్సిడెంట్ అయింది, ఇంత ఫ్రాక్చర్ అయింది, అవసరమా అని అనిపించింది. కాకపోతే యావర్ ఆ పట్టుదల కానీ ఇంకా యావర్ పర్ఫార్మెన్స్ చూసి వాసంతి ఎమోషనల్ అవ్వడం, ఇంకా చూసి అంటే చేసేటప్పుడు వాసంతి ఆ కోఇన్సిడెన్స్ కాకుండా చేతి పట్టుకొని నడవడం కానీ, ఇంకా నైని అంటే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే యావర్ నాకు తెలుసు అస్సలు ఒక్క దాని మీద పడితే అది అస్సలు వదలడు అని. దాని తర్వాత సదాగారు అయితే నా దృష్టిలో మీరే రియల్ విన్నర్స్ అని సదా గారు ఇట్లా యావర్ జోడీకి చెప్పడం జరుగుతుంది. ఇంకా నేను కూడా ఎక్కడనో ఒక దగ్గర అంటే బాధ అనిపించింది, ఎమోషనల్ అనిపించింది నాకు. నా దృష్టిలో యు ఆర్ ద విన్నర్ అని మనకు సదా గారు అయితే చెప్పేసిరు. ఇంకా దాని తర్వాత నైని ఎమోషనల్ వర్డ్స్ చెప్పేటప్పుడు నైనికి శ్రీముఖి అడుగుతుంది పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత, అది కూడా ఎమోషనల్ అనిపించింది. అది అయిపోయిన తర్వాత అవినాష్ కామెడీ యాజ్ ఇట్ ఈస్గా మన చిరంజీవి గారి గెటప్తో అవినాష్ కూడా కామెడీ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ కామెడీ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత అమర్దీప్ పర్ఫార్మెన్స్ ఇక నేను మొత్తం హెడ్సెట్ పెట్టుకొని చూసిన డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో. ఆ సాంగ్స్ గానీ, ఆ రీమిక్స్ గానీ, ఇంకా 'పుష్ప', ఇంకా 'కసి' మొత్తం కసితోని డాన్స్ చేసిండు అమర్దీప్, తేజస్విని. ఎట్లైనా టైటిల్ కొట్టాలి అని డాన్స్ చేసిర్రు, కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇలా అనిపించింది. అమర్దీప్ అండ్ తేజస్విని ఎక్సలెంట్, సూపర్. ఇంకా దీనికంటే మించి ఏదన్నా వర్డ్స్ ఉంటే చెప్పండి, అది చెప్పుకుంటా. దాని తర్వాత వీళ్ళు 'పుష్ప' సాంగ్స్ ఆ కుర్చీ జంప్ గానీ, ఇంకా 'మే ఐ కమ్ ఇన్' అని స్టార్ట్ చేయడం గానీ, ఇది హైలైట్ అని ఉంటది. ఇంకా జడ్జిమెంట్ కూడా షాక్ అయిపోతారు, జడ్జెస్ ఏం చెప్పాలి జడ్జిమెంట్ అని. దాని తర్వాత వీళ్ళిద్దరే మిగిలి ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చిందే మన కొరియోగ్రాఫర్స్ అంటూ శ్రీముఖి అక్క. కొరియోగ్రాఫర్స్ పర్ఫార్మెన్స్ అందరికీ చూపెడుతుంది. ఫస్ట్ మనకు గోవింద్ మాస్టర్ కపుల్ డ్యాన్స్ చేస్తారు, దాని తర్వాత కొరియోగ్రాఫర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. రుద్ర మాస్టర్, ఇంకా ప్రియాంక మాస్టర్, గోవింద్, కృష్ణ మాస్టర్ వీళ్ళ
పర్ఫార్మెన్సెస్ అనేవి ఉంటాయి. ఇంకా అది మొత్తం అయిపోయిన తర్వాత అందరూ ఇక స్టేజ్ మీదకి వచ్చేస్తారు. ఎందుకంటే ఆ బీట్ ఎలా ఉంటది, ఆ సెగ్మెంట్ ఎలా ఉంటది, అది ఏదో లోకంకి తీసుకెళ్ళిపోతది. ఆ స్టేజ్ మీదకి రావాలి అనే దాని గురించి అది తెస్తది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మెయిన్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతది. ఏంటి అంటే మీ అందరికీ తెలిసే మెయిన్ జడ్జిమెంట్ కంటెస్టెంట్స్ వెయిటింగ్ అయిపోతారు. ఫస్ట్ తరుణ్ మాస్టర్ వచ్చేసి టాప్ 5లోకెళ్ళి ఎవరైతే 5th పొజిషన్‌లో ఉన్నారో వాళ్ళని తరుణ్ మాస్టర్ తీసుకెళ్ళిపోతారు. యావర్ అండ్ వసంతి 5th పొజిషన్‌లో ఉంటారు. తరుణ్ మాస్టర్ తీసుకెళ్ళిపోతారు. తర్వాత 4th పొజిషన్‌లో సదా గారు ఎవరుంటారో వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. ఎవరైతే నితిన్ అండ్ అక్షిత వీళ్ళుంటారు 4th ప్లేస్‌లో. సో, వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. తర్వాత 3rd ప్లేస్‌లో చూసుకున్నట్లయితే మన రాధా గారు, మానస అండ్ భానుని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఫైనల్ రన్నర్ అప్ ఇంకా విన్నర్ మిగిలిపోతారు. అందులో తరుణ్ మాస్టర్ అటు సైడు, ఇంకా సదా గారు, తేజస్విని మధ్యలో నిల్చుంటారు. తేజస్వినికి పక్కకు నిల్చొని ఇక విన్నర్ ఆఫ్ ద శ్రీముఖి అక్క 1, 2, 3 అనంగానే ఇక్కడ కొంచెం ఒక గూస్ బంప్స్ అంటే ఆ బ్లాస్ట్ గానీ, ఇంకా ఆ పేపర్లు అవి రావడం గానీ, ఇది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఎక్కడనో ఒక జాగాలో అరే! మంచిగా అనిపించింది. అమర్‌దీప్ తేజు కొట్టంగానే ఆ విజిల్ గానీ, ఆ సాంగ్స్ గానీ ఎనక ఓకే. ఎక్సైటెడ్‌మెంట్‌గా ఉన్నాడు అమర్. దాని తర్వాత 15,00,000 చెక్ ప్రైజ్, దాంతో పాటు సీఎంఆర్ షాపింగ్, ఇంకా చిన్న చిన్న ప్రైజెస్ అనేవి ఉంటాయి. సో, ఫైనల్లీ ఇది కంప్లీట్ అయిపోతది. దాని తర్వాత మన శ్రీముఖి అక్క ఎంటర్‌టైన్‌మెంట్ ఇక్కడికి ఆగిపోలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చే వారం ఇంకొక కొత్త షోతో మీ ముందుకి వస్తాము. మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఢోకా లేదు అని మనకు శ్రీముఖి అక్క ఇలా అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఇది ఎపిసోడ్ నాకైతే ఇలా అనిపించింది. సో, పూర్తిగా ఫుల్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎలా అనిపించింది అంటే, సో, పర్వాలేదు. ఓకే. అమర్‌దీప్ డాన్స్, ఇంకా యావర్ కష్టం ఓకే అనిపించింది. ఫినాలేకి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రని అనిపించింది. మీకెలా అనిపించింది? మళ్ళొకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఆ గివ్ అవే కూడా ఇచ్చేసినాం. 3 మెంబర్స్ విన్నర్ అప్ అయిపోయారు. సో, 2 వీడియోలో చెప్పిన, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా చెప్పిన. నీలిమ వెగిరెడ్డి గారు, ఇంకా సిరిగమల్ల శ్రీవాణి గారు, ఇంకా పత్లావత్ హనుమంత్ గారు. సో, వీళ్ళు ముగ్గురికి కంగ్రాట్స్ నా తరపున. ఎందుకంటే ఇవ్వాలనిపించింది. హోల్ హార్టెడ్‌గా, హానెస్టీగా ఇచ్చేసినాం. వాళ్ళు కూడా హానెస్టీగా తీసుకున్నారు. ఓకేనా? రైట్, మరి థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8కి కూడా హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఇవ్వబోతున్నా. సో, ఎంతమంది అంటే 20 మెంబర్స్‌కి ఇవ్వబోతున్నా. సో, అందులోకెళ్ళి ఈ పేర్లైతే ఎవరైతే రాలేవో ఆళ్ళెవ్వరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ కవర్ చేసుకోవచ్చని అనిపించింది. ఓకేనా? రైట్, మరి ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి అప్డేట్స్, ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా.